హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు నేను చామగడ్డ పులుసు చేస్తున్నానండి. అయితే నా వీడియో చూసే ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నేను బాండీ పొయ్యి మీద పెట్టిన చూడండి. ఆయిల్ వేసి నాకు ఎంతైతే ఆయిల్ కావాలో నేను అంత వేసుకున్నాను. వేసి తాలింపు పోపు దినుసు వేసేసాను. అవి వేసిన తర్వాత ఆనియన్స్ వేసాను. మంచిగా వేగనివ్వండి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసానండి. అవి వేగిన తర్వాత మంచిగా గోల్నివ్వండి. గరిటె తీసుకుని మంచిగా కలయి తిప్పేయండి. చూడండి ఎంత బాగా కలయి తిప్పితే అంత బాగా ఆనియన్స్ వేగుతాయి. లేకపోతే ఓ పక్కన వేగి ఓ పక్కన వేగకుండా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ పసుపు వేసానండి. పసుపు వేసి మంచిగా కలయి తిప్పేయండి. నేనైతే పసుపు ఎక్కువ యూస్ చేస్తానండి. మీకు కావాలనుకుంటే మీరు కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. నెక్స్ట్ చామగడ్డలు మంచిగా ఉడకబెట్టేసి దానిపైన పీల్ తీసేసి నేను ముక్కలుగా కట్ చేసి తాలింపులో వేసేసాను. వేసిన తర్వాత నాకే రుచికి సరిపడ్డా మీరు సాల్ట్ వేసుకోండి. నాకైతే స్పూనున్నర సరిపోతుంది కరెక్ట్గా. ఓకేనా. తిప్పిన తర్వాత నెక్స్ట్ మీరు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. నేనైతే గుంటూరు చిల్లీ పౌడర్ వేసుకున్నాను. మాకైతే కారం ఘాటు సరిపోతుందండి. స్పూనున్నర వేసాను. మంచిగా కలయి తిప్పండి. ఆ తర్వాత చింతపండు పులుసు పోసేయండి. కరెక్ట్గా చూసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. అదైతే సరిపోతుంది నేను తీసుకున్న అరకిలో చామగడ్డకి. ఓకేనా అండి. కొంచెం బాగా కలయి తిప్పేయండి. తిప్పిన తర్వాత స్పూనున్నర షుగర్ వేయండి. షుగర్ మాత్రం నేను 100% పులుసుల్లో వాడతానండి. మీరు కూడా వాడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మంచి కలయి తిప్పేయండి. కాస్త దగ్గరికి వస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకా దగ్గరికి వచ్చిందంటే గట్టి పడిపోతుందండి. ఇంతకన్నా ఎక్కువ మాత్రం ఉడకనివ్వకండి. ఓకేనా. చూడండి ఇలా ఉండాలి. ఈ మెథడ్లో ఉండాలి కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.